ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లలో చాలా అంశాల మీద వక్ఫ్ చట్టంలో చేసిన పలు కీలక నిబంధనలను వ్యతిరేకిస్తూ పిటిషనర్లు తమ పిటిషన్లో వారి వాదనలను పొందుపరిచారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో వక్ఫ్ బై యూజర్ అనబడే ఒక నిబంధన పట్ల, అంటే ఆ నిబంధనను తొలగించడం పట్ల పిటిషనర్లందరూ ప్రధానంగా అభ్యంతరం లేవనెత్తారు. వక్ఫ్ బై యూజర్ పట్లనే అంతగా అభ్యంతరం లేవనెత్తడానికి కారణాలు ఏమిటి అని నిశ్చితంగా పరిశీలిస్తే, వక్ఫ్ బై యూజర్ అంటే ఎక్కడైనా ఒక స్థలాన్ని ముస్లిం మతస్థులు తమ మతపరమైన లేదా తమకు సంబంధించిన ఆచార వ్యవహారాలను నిర్వహించడానికి ఉపయోగిస్తూ ఉంటే అది కొంతకాలం తర్వాత వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడుతుంది. దీని అర్థం ఆ స్థలం, ఆ పనికి ముస్లింలకు ఎవరు ఇవ్వకపోయినా, ఎవరు ప్రత్యేకించి దాని యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పనికి ఇది వినియోగించుకోవాలని చెప్పకపోయినా, సూచించకపోయినా కొంతకాలంగా అది మతపరమైన వ్యవహారాలకు వినియోగించబడుతుంది కాబట్టి అది వక్ఫ్ ఆస్తిగా మారిపోతుంది. ఇక్కడ ఉన్న చిన్న లొసుగును ఉపయోగించే ఈ ముస్లిం రాజకీయ నాయకులు ఎందరో ఆస్తులను, ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తులను కబళించడం ప్రారంభించారు. ఏదో ఒక రూపంలో మతపరమైన కార్యక్రమానికి ఆ స్థలాన్ని వినియోగిస్తున్నామని ఆక్రమించుకోవడం, కొన్ని మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం, నెమ్మదిగా దానిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటింపచేసుకోవడం, చేసుకున్న తర్వాత తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకోవడం. ఇలాంటి వ్యవహారాలు సర్వసాధారణంగా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. జెండా పాతడం, రహదారుల మధ్యలో జెండాలు, ఏదైనా ఒక స్థలంలో ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ సమాధులను ఏర్పాటు చేయడం, ఇట్లాంటివి కొన్ని సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. చాలా రహదారుల్లో, రైల్వే భూముల్లో, ప్రభుత్వ భూముల్లో ఇలాంటి వ్యవహారాలు గమనిస్తూనే ఉంటాం. ఇది పూర్తిగా చట్టబద్ధం కాకపోయినా అది మతపరమైన అంశాలకు వినియోగిస్తున్నామనే పేరుతో ఆక్రమించుకోవడమే జరుగుతోంది. వక్ఫ్ అంటే ప్రధానంగా ఎవరైనా ఒక మంచి పని కోసం ముస్లిం మతపరమైన ఆచార వ్యవహారాలను అనుసరించి ముస్లింలలోని పేదలకు, నిరాశ్రయులకు మంచి చేయ తలపెట్టి ఇవ్వడం, అంటే దాన్ని వాళ్ళు ఈ మంచి పని చేయడానికి, వినియోగించుకోవడానికి ఆ సదరు ఆస్తిని ఇవ్వడం, దాన్నే వక్ఫ్ అంటారు. అది మతపరమైన అంశాలకు వినియోగించుకోవచ్చు, లేదా తమ మతంలోని నిరుపేదలు, నిరాశ్రయులు అటువంటి వారికి ఆపన్న హస్తం అందించి సహాయం చేయడానికి, అంటే ఆస్తిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా వచ్చే లాభాన్ని వారికి మంచి చేయడానికి, వినియోగించుకోవడానికి వీలుగా ఇది ఇస్తూ ఉంటారు. హిందువుల్లో కూడా చాలామంది దేవాలయాలకు భూములు దానాలు చేస్తూ ఉంటారు. దాని ద్వారా అక్కడ అన్నదానం చేయడమో, ఇంకొక కార్యక్రమం చేయడమో, అనాథ శరణాలయాలను ఏర్పాటు చేయడమో, స్కూళ్లను ఏర్పాటు చేయడమో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అదే భావనతో ఈ వక్ఫ్ కింద ముస్లింలు బహుమానంగా ఇస్తూ ఉంటారు. అయితే ముస్లింలు ఒక ఉద్దేశాన్ని ఉద్దేశించి బహుమతిగానో లేదా ఇచ్చే ఆస్తిని మాత్రమే వక్ఫ్గా పేర్కొనబడాలి అన్నది వాస్తవమైతే, భారతదేశంలోని చట్టం మాత్రం ఏ స్థలమైనా, ఎవరి స్థలమైనా అది కొంతకాలం మతపరమైన కార్యక్రమాలకు వినియోగించబడుతోంది అని నిరూపించగలిగితే అది వక్ఫ్ ఆస్తిగా మారిపోతుంది. అంటే ఎవరైనా బలవంతులు
బలహీనులైన ఆస్తిని ఆక్రమించుకొని అందులో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని పేర్కొంటే అది ఆ వక్ఫ్ ఆస్తిగా మారి ఆ సదరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడే ఈ మొత్తం వక్ఫ్ ఆస్తుల యొక్క దుర్వినియోగానికి బీజం పడింది. ఈ బీజం పడ్డానికి కారణం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ప్రత్యేక సవరణే. ఇదే ఈరోజు వక్ఫ్ పేరు మీద అరాచకానికి కొందరు ముస్లిం రాజకీయ నాయకులు ఇష్టానుసారం భూదందాలకు పాల్పడడానికి దోహదపడుతోంది. ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఇష్టానుసారం తాము దోచుకున్న ఆస్తి ఈరోజు ఎక్కడ తమ చేజారిపోతోందన్న భయంతోనే ఈరోజు రాజకీయ నాయకులు వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారనడంలోనే ఈ పిటిషన్లలో లేవనెత్తబడిన ఈ అభ్యంతరం మనకు స్పష్టం చేస్తుంది. ప్రధానంగా వక్ఫ్ బై యూజర్ మీద ఈ పిటిషన్లన్నీ కేంద్రీకరించబడడం, దాని మీద తమ వాదనలు వినిపించే ప్రయత్నం చేయడం. ఎందుకంటే వక్ఫ్ బై యూజర్ను ఈ కొత్త చట్టం తీసివేసింది కాబట్టి ఈ రేపు ఇష్టానుసారం ఏదైనా భూమిని తాము వినియోగించుకుంటున్నాం కాబట్టి తమదని ప్రకటించుకోవడానికి వీలు లేకుండా పోవడంతో ఈ బకాసురుల దందాకు అడ్డం పడినట్లు అవుతోంది. ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఇప్పుడు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండడం, సుప్రీంకోర్టు కూడా వాస్తవాలను గ్రహించి దీనిపై సరైన నిర్ణయం వెలువరిస్తుందనే ఆశిద్దాం. తద్వారా ఈ భూబకాసురుల భూదందాకు, భూమిపై పెత్తనం చెలాయించడాన్ని, ఇష్టానుసారం ఆస్తులను ఆక్రమించుకోవడానికి అడ్డుకోట వేయడానికి సాధ్యమవుతుందని భావించవచ్చు.